Hello friends. Hi. How are you? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? తిన్నామి. పేరు పుష్పలత అండి. ఈ వీడియోలో మా మమ్మీయే చేస్తుంది. ఈరోజు నేను మీకు సారీ టస్సల్స్ ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. మమ్మీ చేసిన సారీ టస్సల్స్ ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గుంటి నిహారిక. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మరి కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తాను. ఇప్పుడు మాత్రం ఒక డిజైన్ చూసేసేయండి. థ్రెడ్ తీసుకొని ఇలా ప్యాడ్ తీసుకొని థ్రెడ్ మొత్తం 150 స్టాండ్స్ చుట్టుకోవాలి. ఇలా 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 చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చుడుతున్నాను. ఇలా చుట్టాలి. స్లేట్కి ఇలా ప్యాడ్కి ఇలా చుట్టాలి. 150 స్టాండ్స్ చుట్టాలి. ప్యాడ్కి చుట్టుకుంటాం కదా. చుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. దీన్ని టస్సల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా వచ్చిన తర్వాత మనం ఒక టూత్ పిక్ తీసుకోవాలి. టూత్ పిక్ తీసుకొని ఇలా ఉంటుంది కదా, ఇలా దీనికి ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి టూత్ పిక్ పెట్టేసి ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది. ఇలా పట్టేసుకొని మనం జెర్రీ థ్రెడ్ తీసుకోవాలి. జెర్రీ థ్రెడ్ ఇలా జెర్రీ థ్రెడ్ తీసుకొని ఆ జెర్రీ థ్రెడ్ ఒక లైన్ తీసుకొని ఇలా ఒక లైన్ తీసుకొని దీనికి మనం చుట్టాలి. ఇలా చుట్టేసి ఇలా చుట్టాలి. ఇలా చుట్టేసిన తర్వాత ఇలా పూలు అల్లుతారు కదా, అలాగా 2 times 3 times ఇలా వేసేసుకోండి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ దారం ఉంటుంది కదా, ఈ జెర్రీ థ్రెడ్ దారం దీనికి కలిపి 3 వేసేసేయండి. ఇలాగా దీనికి కలిపి 3 వేసేసేయండి. ఇలా 3 వేసేస్తే సరిపోతుంది. ఇలా దీనికి కలిపి ఇలా 3 వేసేసి దీన్ని ఇలా ఈక్వల్గా చూసుకొని కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసేసేయాలి. నేను మళ్ళీ కట్ చేసి ఇలా తీసేస్తే ఇలా టస్సల్ వచ్చేస్తుంది మీకు. నేను మళ్ళీ చూపిస్తాను. ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ మొత్తం ఈక్వల్గా పట్టుకొని మన 2 fingers మధ్యలో పెట్టుకొని ఇలా టూత్ పిక్ తీసుకొని ఇలా పెట్టాలి మిడిల్లో. చూడండి, ఇలా మిడిల్లో పెట్టి ఇలా వేసేసి ఇక్కడ టైట్గా పట్టుకోవాలి. టైట్గా పట్టుకొని మనం జెర్రీ థ్రెడ్ తీసుకొని జెర్రీ థ్రెడ్తో ఇలా చుట్టాలి. ఇలా కంప్లీట్గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టిన తర్వాత పూలు అల్లుతారు కదా, సేమ్ అలాగే ఇలా 3-4 times ఇలా వేసేసి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వేసేసేయండి. వేసేసిన తర్వాత జెర్రీ థ్రెడ్ పట్టుకుంటాం కదా ఒకటి ఇలాగా, దానికి ఈ జెర్రీ థ్రెడ్కి రెండింటికి లాక్ వేసేసేయాలి. ముడి వేసేసేయాలి. ఇలాగా ఇలా మిడిల్లోకి తీసుకొని ఇలా లాగితే ముడి పడిపోతుంది. చూడండి, ఇలా ముడి పడిపోతుంది. ఇలా ఒక 2 times 3 times వేసేసుకుంటే టైట్గా ఉంటుంది, ఏం పోదు. ఇలాగా అన్నీ ఇలాగే ముందు ఫస్ట్ అన్ని టసల్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తీసేసుకొని ఇది ఇందులోకి ఇలా తీస్తే వచ్చేస్తుంది. అన్ని టసల్స్ ఇలాగే చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇలా టసల్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని టసల్స్ చేసి పెట్టుకోవాలి. అన్ని టసల్స్ చేసి పెట్టుకున్న తర్వాత శారీకి ఎలా వేయాలో చూపిస్తాను నేను.